నెంబర్ వన్ న్యూస్ ఛానల్ ప్రధాన కార్యాలయం విజయవాడలో శనివారం ప్రపంచ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నెంబర్ వన్ న్యూస్ ఛానల్ సీఎండీ మంచాల సాయి సుధాకర్ నాయుడు ఆదేశాల ప్రకారం నెంబర్ వన్ న్యూస్ ఛానల్ మహిళా సిబ్బంది శ్రావణి, నందిని, రాణీలను ఛానల్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ రవీంద్ర, ఇతర సిబ్బంది శాలువాలతో సత్కరించారు. సమాజంలో మహిళల పాత్ర, వారి సేవలు వెలకట్టలేనివని రవీంద్ర పేర్కొన్నారు. కుటుంబ నిర్వహణ, వ్యాపార, ఉద్యోగాలలో మహిళలు విజయం సాధిస్తున్నారని, వారు లేనిదే మన మనుగడ లేదని వారికి అభినందనలు తెలుపుతూ ప్రపంచ మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. నా మనుగడకు, నా గమనానికి మూల కారణం మీరు లేని ఈ జీవితం శూన్యం. మాకు అండగా తోడుంటున్న మహిళలు మీకు వందనం. నేల మీద శ్రమ అయినా, నింగిలో శ్రమ అయినా నిలిచే గెలిచే సత్తా మీ సొంతం. అందుకే మీకు హ్యాట్సప్. పుట్టిన వెంటనే ఆడపిల్ల అని పిలుచుకున్న ఆడపులిలా అన్ని రంగాల్లో మీరు చూపుతున్న సత్తా మీకే సాధ్యం. అందుకే మీకు మా సలాం. మాకు అండగా నిలబడ్డ నారీమణులారా మీకు మా శిరసాభివందనం. నెంబర్ వన్ న్యూస్ ఛానల్ సీఎండీ మంచాల సాయి సుధాకర్ గారు, అలాగే సమస్త సిబ్బంది తరపున అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ప్రత్యేకంగా మా కార్యాలయంలో విజయవాడలో ఈ విధంగా మహిళా దినోత్సవం సందర్భంగా చిన్న వేడుక అనేది ఏర్పాటు చేయమని మా సీఎండీ శ్రీ మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఇంకా మా ఆర్గనైజేషన్లో, మా ఛానల్లో పనిచేస్తున్నటువంటి కొంతమంది లీవ్లో ఉన్నారు. ఈ మహిళా ఉద్యోగులు, వీరికి సంస్థ తరపున, అలాగే ప్రత్యేకంగా ఎంఎస్ఆర్ గారి తరపున చిరు సత్కారం. ఎందుకనంటే ఈరోజు మన సమాజంలో మహిళ లేనిదే, అంటే ఆడపిల్ల లేనిదే మన భవిష్యత్తు లేదు. ఎన్నో రంగాల్లో వారి ప్రతిభ చూపిస్తూ వస్తున్నారు. అయినా సరే అక్కడక్కడ ఇప్పటికీ కూడా ఇంకా వారి పట్ల చిన్న చూపే ఒక రకమైనటువంటి విధానంతో వెళ్తున్నారు. కాబట్టి ముఖ్యంగా మాకు ఆయన ఏదైతే ఎంఎస్ఆర్ గారు ఇచ్చినటువంటి నినాదం, మాకు చూపించినటువంటి విధానం, దాని పట్ల మేము వెళ్ళటం, మా స్టాఫ్ తరఫున ఈ విధంగా వారిని సన్మానించడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకనంటే అది మన బాధ్యత. ఈ రోజున సమాజంలో ఆడపిల్ల ఏ రకమైనటువంటి చేదరింపుకు గురవుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం. అటువంటిది జరగకూడదు. కేవలం ఏదో మార్చి 8 అనేది అంతర్జాతీయ మహిళా దినోత్సవం అని ఒక్కరోజు మనం జరుపుకొని వారి పట్ల వివక్ష చూపించే విధంగా ఉండకూడదు. కాబట్టి సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ న్యూస్ తరపున మేము ప్రత్యేకంగా మరొకసారి సమాజానికి తెలిపేది, వివరించేది, ప్రాధేయపడేది, వేడుకునేది ఒకటే. ఆడపిల్లను ఆడపిల్లగా చూద్దాం. మన ఇంట్లో కూడా ఎంతోమంది మన బంధువులు ఉంటారు. ప్రతి ఒక్కరిని గౌరవిద్దాం ఫస్ట్. దానికి సంబంధించి ఈరోజు మాకైతే చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మరి వారి యొక్క అభిప్రాయాలు, ముందుగా నా పక్కన ఉన్నటువంటి నందిని న్యూస్ ప్రజెంటర్గా చేస్తుంది, అలాగే శ్రావణి న్యూస్ ప్రజెంటర్గా చేస్తుంది సీనియర్గా, అట్లాగే రాణి మాకు ఆఫీస్ అసిస్టెంట్. ఈరోజున మేము హ్యాపీగా వర్క్ చేయగలుగుతున్నామంటే తను మార్నింగ్ రావటం, ఆఫీసు అంతా శుభ్రంగా పెట్టడం, మాకు కావాల్సినటువంటివి ఏర్పాటు చేయడం. ఎందుకంటే మేము హ్యాపీగా మా డ్యూటీస్ చేస్తామంటే తనే కారణం. కాబట్టి ఈ రోజున ఇంకా కొంతమంది రాలేదు. వీరిని ఈ విధంగా సన్మానించుకోవటం మరొక్కసారి మాకు చాలా హ్యాపీగా ఉంది. వారి ఎక్స్పీరియన్స్ ఈ చిన్న సత్కారం పట్ల ఎలా ఉంది ఏంటనేది వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నందిని, మీరు ఆర్గనైజేషన్లోకి వచ్చారు. ఈ అంతర్జాతీయ దినోత్సవాన్ని ఈ విధంగా జరుపుకోవడం మీ ఫీలింగ్ ఏంటి? అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ అసలు ఇలా చేస్తారు అని. నేను మచిలీపట్నం నుంచి వస్తాను సార్ ఇక్కడికి. అయితే నేను మార్నింగ్ 7 o'clock కల్లా అక్కడ స్టార్ట్ అవుతాను. ఇక్కడికి వచ్చేసరికి 10 అయింది. మళ్ళీ ఇక్కడ 7కి స్టార్ట్ అవుతాను. ఇంటికి వెళ్ళేసరికి 10 అయింది. ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళే టైంలో మార్నింగ్ నుంచి నేను ఈ టైం వరకు ఇక్కడ ఏం వర్క్ చేస్తున్నానని ఇక్కడున్న పీపుల్కి మాత్రమే తెలుసు. కానీ నేను ఇంటికి 10 o'clockకి వెళ్తున్నానన్న విషయం
నా ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలుసు. ఆ టైంలో జర్నీ చేస్తుంది అంటే ఈ అమ్మాయి ఏదో తప్పు చేసి వస్తుంది అన్న థాటే ఉంటుంది మ్యాక్సిమం. ఇదైతే నేను ఫేస్ చేస్తున్నా. మా ఛానల్ తరపున చూసే ప్రేక్షకులకి నేను చెప్పాలనుకుంటుంది, బయటకు వచ్చిన ప్రతి అమ్మాయి తప్పు చేస్తున్నట్టు కాదు. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల అండ్ తన సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడుకోవటం వల్ల మెయిన్ మనీ నీడ్ ఉంటుంది. సో దానికోసం మ్యాక్సిమం అమ్మాయిలు బయటకు వచ్చి జాబ్ చేస్తారు. ఓకే, రైట్. అంటే తను ఆవేదన, ఎవరికైనా సమస్యలు ఉంటాయి, ఎవరికైనా బాధలు ఉంటాయి, ఎవరికైనా కష్టాలు ఉంటాయి, నష్టాలు వస్తాయి. అంటే ఈ రోజున మన సమాజంలో ఏ రకమైనటువంటి వ్యవహారంతో ప్రజలు ఉన్నారనేది చూడవచ్చు. తను బందర్ నుంచి డైలీ సర్వీస్ చేస్తుంది. ఇక్కడ 6-6:30 డ్యూటీ ముగించుకొని వెళ్ళాలంటే ఆమె వెళ్ళేసరికి 10:30, 11 అవుతుంది. ఒక్కోసారి 12 అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. సమాజంలో చుట్టుపక్కల ఉన్నటువంటి వారు ఎక్కడికి వెళ్ళి వస్తుంది, ఏం చేస్తుంది, ఇదే క్వశ్చన్ చేస్తారు తప్ప తను చేస్తుంది, ఏం పని చేస్తుంది, సమాజంలో ఒక గౌరవప్రదమైనటువంటి వృత్తిలో మీడియా రంగంలో పనిచేస్తుంది అనేది కూడా విస్మరించి తను చేస్తున్నారని బాధపడుతుంది. అంటే ఇప్పటికైనా మారాలి. సమాజంలో ఒక ఆలోచన విధానం అనేది మార్చుకోవాలి. ఏళ్ళు గడుస్తున్నాయి, దేశం ఎంతో అభివృద్ధి చెందుతుంది. అయినప్పటికీ కూడా ఈ రకమైనటువంటి విధానం ఇంకా మన సమాజంలో, మన దేశంలో, మన రాష్ట్రంలో, మన ప్రాంతంలో, మన నివాస ప్రాంతంలో ఉందంటే చాలా బాధాకరమైనటువంటి విషయం. మేము మరొకసారి సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం మా ఛానల్ తరపున కోరుకునేది ఒకటే, ఆడపిల్లను ఆడపిల్లగా చూద్దాం, మహిళను మహిళగా గౌరవిద్దాం. మరొక న్యూస్ ప్రజెంటర్ సీనియర్గా ఎప్పటి నుంచో చేస్తున్నారు శ్రావణి, తన కూడా అభిప్రాయం తెలుసుకుందాం. ముందుగా నెంబర్ 1 న్యూస్ తరపున మగవులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే మా ఎంఎస్ఆర్కి కూడా ప్రత్యేక ధన్యవాదాలు సార్. మీరు ఇక్కడ లేకపోయినా ఏ చిన్న ఫంక్షన్ జరిగినా, ఏది జరిగినా, బర్త్డేస్ దగ్గర నుంచి కూడా మొత్తం ఫెస్టివల్స్ జరిగినా మీరు ఇక్కడ లేకపోయినా ప్రతి ఒక్కటి స్టాఫ్కి పెట్టి, అలాగే ఇన్ఛార్జ్ గారు ఎవరైతే రవీంద్ర సార్ ఉన్నారో ఆయనకి చెప్పి మరీ చేపిస్తారు. మీకు నిజంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. ఎందుకంటే మీ గురించి నాకైతే రీసెంట్గానే తెలిసింది. అంతకుముందు మీరు ఎంత ఫేస్ చేశారో, ఇప్పుడు ఒక స్టాండ్గా మీరు నిలబడాలనుకుంటున్నారు. దానికి మీకు ఎప్పుడు మేము తోడుగా ఉంటాం సార్. అలాగే మీకు ఎంత చెప్పినా తక్కువే సార్. ఎందుకంటే మిమ్మల్ని నేను చూస్తూ ఉన్నా, నేను వచ్చిన దగ్గర నుంచి కూడా మీరు ఏది తక్కువ చేయలేదు సార్ మాకు. నేను చూస్తున్నాను కాబట్టి స్పెషల్గా. ఇంకోటి ఏంటంటే నిజంగా సమాజంలో ఆడపిల్లలు చాలా ఫేస్ చేస్తూ ఉంటారు సార్. ఒక అమ్మాయి బయటకు వచ్చి ఆఫీస్కి వెళ్తుందంటే, ఇంటి దగ్గర లేట్ అవుతుందంటే వాళ్ళు ప్రత్యేకంగా ఊహించుకుంటారు. ఓకే, అంటే ఇవన్నీ మనం సాధారణంగా ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటూనే ఉన్నాయి. అయినా ఎప్పుడో మనం బ్యాక్ ఒక 20-30 ఇయర్స్ బ్యాక్ వెళ్తే ఆడపిల్ల ఒంటరిగా బయటకు వచ్చి ఏదో ఒక చిన్న పని చేసుకోవాలన్నా, చదువుకోవడానికి కాలేజీకి వెళ్ళాలన్నా, స్కూల్కి వెళ్ళాలన్నా, ఆఫీస్కి వెళ్ళాలన్నా ఒక రకమైనటువంటి భావనతో చూస్తుంది ఈ సమాజం. కాబట్టి నిజంగా మాకు కూడా ఇంత వీరు వేదన పడుతున్నారు, బాధపడుతున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అనే విషయం తెలియదు. ఈరోజు కూడా, ఈ క్షణం కూడా వీరు నోరు విప్పి మాట్లాడిన తర్వాత అంటే ఇప్పటికి కూడా మన సమాజంలో మనుషులు ఎలా ఉన్నారు అనేది అర్థమవుతుంది. కాబట్టి ఇప్పటికైనా మేము మరొకసారి మా ఛానల్ ద్వారా సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ తరపున ప్రత్యేకంగా వేడుకుంటున్నాం. ఆడపిల్లను ఆడపిల్లగా చూద్దాం, వారికి గౌరవిద్దాం. ఎందుకనంటే మన ఇంట్లో కూడా ఆడబిడ్డలు ఉన్నారు, వారికి సరైనటువంటి స్థానం మనం కల్పించాలి. ఎక్కడైనా సరే, కాలేజీలో అయినా సరే, స్కూల్లో అయినా సరే, మనం పనిచేసేటువంటి ఆఫీసుల్లో కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏ రంగంలో పనిచేసినా సరే వారికి తగినటువంటి గుర్తింపునివ్వాలి. ఈ రోజున నిజంగా నేను ఎన్నో ఆర్గనైజేషన్లో పనిచేసా, ఎప్పుడు కూడా ఈ రకమైనటువంటి విధానం నేను చూడాల. ఏ అకేషన్ వచ్చినా, ఏ సందర్భం వచ్చినా ప్రత్యేకమైనటువంటి ఆ రోజు ఆయన ఉన్నా లేకపోయినా మా సిఎండి సార్, ఎంఎస్ఆర్ గారు దానికి సంబంధించి నాకు వెంటనే చెప్పడం, ఇట్లా చేయండి, అట్లా చేయండి అని చెప్పడం. మేము కూడా ఆయన ఆదేశించినట్లు ఏది కూడా ఇప్పటి వరకు మాట తప్పల. ఆయన మాటను మేము కాదనకుండా మేము ఫాలో అవుతూ వచ్చాం. నాతో పాటు మా స్టాఫ్ నిజంగా అందరూ కూడా
చాలా సపోర్టివ్గా మేము వెళ్తున్నాం. ఇదే స్ఫూర్తితో, ఇదే టీమ్ స్పిరిట్తో రానున్న రోజుల్లో కూడా మేము ఛానల్ కోసం ఏదైతే నెంబర్ 1 న్యూస్ కోసం మేము కష్టపడి ఇష్టంతో పనిచేస్తూ ఓటీటీ కూడా త్వరలోనే రాబోతుంది. దయచేసి ఓటీటీ దాన్ని కూడా మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని మరొకసారి మిమ్మల్ని కోరుకుంటున్నాం. సమాజానికి లోకానికి నేనేం మెసేజ్లు ఇవ్వం, కానీ ఆడపిల్ల తల్లిదండ్రులకు మాత్రం ఒక విషయం చెప్పదలుచుకున్నా. ఎందుకంటే నాకు ఒక ఆడపిల్ల ఉంది. మా అమ్మాయిని మాంటిసోరిలో డిగ్రీ చేయించిన తర్వాత బంధువులు, స్నేహితులు, చుట్టుపక్కల వాళ్ళు, కొలీగ్స్ అందరూ కలిసి చెప్పింది ఒకే ఒక మాట, నీ దగ్గర డబ్బు ఉంది, ఒక 25 లక్షలు 30 లక్షలు ఖర్చు పెట్టి మంచి గవర్నమెంట్ ఎంప్లాయ్కి ఇస్తే పిల్ల సెటిల్ అయిపోద్ది అని. పాపను ఒకటే అడిగా, ఏమ్మా అన్న, నేను హై ఎడ్యుకేషన్కి వెళ్తా, అవసరమైతే అబ్రాడ్ వెళ్తా ఉంది. ఎక్కడికి వెళ్తా అంటే బెంగళూరు ఉంది. బెంగళూరుకి MBA చేయడానికి 35 లక్షలు ఆలోచించా. ఎలా పెళ్లి చేయాలనుకుంటున్నా, డబ్బులు కావాలి, ఆ డబ్బులు దీన్ని ఖర్చు పెడదాం. రేపు పెళ్లి చేస్తే ఒకటే జరుగుతుంది, మొగుడు మంచోడైతే ఆ పిల్ల హ్యాపీగా ఉంటుంది. బై మిస్టేక్ వాడు ఒక పనికిమాలినోడైతే ఆ పిల్ల ప్రతిదానికి నాన్న అని చెప్పి నా దగ్గరికి వచ్చింది. అదే నేను ఎడ్యుకేషన్ చేపిస్తే ఇద్దరు బాగుంటే అందరికి హ్యాపీ. ఇందాక నేను చెప్పినాడు బై మిస్టేక్ ఆ హస్బెండ్ కరెక్ట్గా లేకపోతే ఈ పిల్ల ఎడ్యుకేషన్ చేసి హయ్యర్ జాబ్ చేస్తుంది కాబట్టి ఎవరి మీద డిపెండ్ అవ్వదు. ఆలోచించా. దానికోసం ఒక ఇల్లు కూడా అమ్మా. ఆ డబ్బులతో ఆ పిల్లని చదివించా. ఇప్పుడు ఆ అమ్మాయికి 1,50,000 జీతం. హస్బెండ్ ఉంది, ప్రస్తుతానికి బాగున్నారు, హ్యాపీ. ఇది ఎందుకు చెప్తున్నానంటే మీ బంధువులు, మీ స్నేహితులు, మీ కోలీగ్స్, మీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా నమ్మకపోవచ్చు, కానీ మీ కూతుర్ని మీరు నమ్మాలి. మీ కూతుర్నే మీరు నమ్మకపోతే పక్కోడు కామెంట్ చేశాడని ప్రశ్నించే హక్కు మీకు ఉండదు. కాబట్టి కూతుర్లకు సపోర్ట్ చేయండి, వాళ్ళ మీద నమ్మకం ఉంచండి. వాళ్ళ ఎదుగుదలకి మీరు ఎంత చేయగలరో అంత చెయ్యండి. ఖచ్చితంగా వాళ్ళు ఉన్న స్థితికి వెళ్తారు, సాధిస్తారు. ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మహిళలందరికీ. మరొక రాణి, ఎందుకనంటే తను మార్నింగ్ రావటం, ఆఫీస్ క్లీన్ చేయటం, అలాగే మాకు కావాల్సినటువంటి వాటిని ఏర్పాటు చేయటం, వాటర్ కానీ, టైంకి టీ కానీ, ఇటువంటి సందర్భంలో అంటే తను ఆ టైంకి వచ్చి చేయకపోతే మేము మా ప్రాంతంలో అంటే మా వర్క్ ప్లేస్లో కూర్చొని మేము పనిచేసేటువంటి విధానం ఉండదు.